హాయ్ రాజన్న. డ్రామా జూనియర్స్లో ఐరా స్కిట్తో రీసెంట్గా చాలా పాపులర్ అయిన మెగాస్టార్ గారి డైలాగ్ కానీ, అలాగే వెంకటేష్ గారు, బాలేబాబు గారు, ఏంటి ఎలా వచ్చింది అది? పుట్టినడు డ్రామా జూనియర్స్ జరుగుతున్న గుండి ఇలాంటి వాయిస్ సపోర్ట్ కావాలన్నా కానీ, ఆ స్కిట్లో ఒక మిమిక్రీ అవసరమైనా కానీ జీ తెలుగు నుండి లక్ష్మీ సుధా గారు ఫోన్ చేయటం, వాళ్ళ టీం నన్ను సంప్రదించడం, ఒకవేళ స్కిట్లు కానీ ఏమైనా ఉంటే నేను అక్కడికి యాక్ట్ చేయటం, లేకపోతే నాకు స్క్రిప్ట్ పంపిస్తారు, ఈ స్టూడియోలో కూర్చొని చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. కాకపోతే ఇది నాకు స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే చిరు గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారు వాయిస్లు ఇవ్వటం, అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఐరా గురించి చేస్తున్న స్కిట్లో అది చూసి అనిల్ రావుపూడి గారు, రోజా గారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి ఎంజాయ్ చేయటం, అది నేను మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే 1 డేలో 1.5 మిలియన్ వ్యూస్ అలా దూసుకుపోయి చాలా మంచి పేరు ఇంకా జనాలకి తెలుస్తుంది అనమాట. ఒక్కసారి ఆ 3 వాయిస్లతో ఆ డైలాగ్స్ మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం. తప్పకుండా. నిజంగా ఐరాని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఐరా కూరగాయలు తిన్నప్పుడు నేను ఎంతో జలసాగా హాయిగా ఉన్నాను. ఐరా అమ్మిన బంగాళదుంపలు తినటం వల్ల నేను బలంగా తయారయ్యాను. వంకాయలు తినడం వల్ల వండర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఐరా ఇచ్చిన చిక్కుడుకాయలు తినటం వల్ల నేను చిన్న పిల్లోళ్ళ చెంగుమని డ్యాన్స్ వేస్తున్నాను. చూడండి తమ్ముడు, ఐరా దగ్గర కూరగాయలు కొనండి ముగ్గురు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు కొనమని చెప్పండి. అనిల్ రావుపూడి అద్భుతం, అమోఘం, ఇంటికి ఉంటాయి గోడలు, అద్భుతం మీ కోడలు. అదిరిపోయిందని అంటే ఈ స్కిట్లో అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నారు. నిజంగా ఆయనే షాక్ అయ్యారంట, ఇదేంటి నాకు చెప్పలేదే వర్క్ చేస్తుంది, ఇలా చెప్పానని చెప్పి ఆయనే షాక్ అయ్యారంట. ఒకవేళ మీరు అక్కడ ఉన్నారా నార్మల్గా? నేను అక్కడ లేను. నేను అది ఇచ్చేసి నేను లండన్ వెళ్ళిపోయాను. దాని తర్వాత షూటింగ్ తర్వాత జరిగి నేను అక్కడ లేను. నేను ఒకవేళ కనుక అక్కడ ఉండుంటే మీరు కూడా పైకి ఎక్కి ఇంకొక 4-5 వాయిస్లు చేయించుకునేవారు వాళ్ళు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, ఇమిటేషన్ రాజు గారు ఏ హీరో అయినా డేట్లు దొరక్క గొంతు కనుక ఏమన్నా ఇదైతే ఈయన వచ్చి చెప్తే డబ్బింగ్ కరెక్ట్గా సరిపోద్ది ఏ హీరోకైనా అని. అది నా అదృష్టం, ఎందుకంటే నేను ఒక్కొక్క వాయిస్ నాకు బాగా వచ్చేలాగా ప్రాక్టీస్ చేయటం. ఇలాంటి సమయంలో ఎవరైనా కమెడియన్స్ శివెక్కం అయినా కానీ, లేకపోతే ఎవరైనా అవైలబుల్ లేకపోయినా కానీ ఆ బిట్ వాయిస్లు నాతో చెప్పిస్తూ ఉంటారు. అలానే కొన్ని చిన్న చిన్న మూవీస్కి నేను ఎన్నో అంటే మామూలుగా మన మిమిక్రీలో సెలబ్రిటీసే కాకుండా నార్మల్ కామన్ పీపుల్ వాయిస్లు కూడా ఇమిటేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మన ఊరు వెంకన్న అనే సినిమాలో సుమారు 34 మందికి నేను చెప్పాను. అమ్మా, ఇది ఏదో రికార్డ్ అనుకుంటే కదా, నిజంగా ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయండి అన్న. తప్పకుండా అప్లై చేస్తాను రిలీజ్ అయిన తర్వాత. ఓకే. నెక్స్ట్ బాలయ్య గారు కూడా చెప్పారు కదా, ఆ డైలాగ్ కూడా ఒక్కసారి మా కోసం. నాన్నగునే అంటే ఐరా దగ్గర కూరగాయలు కొనమని మలయాళంలో చెప్తున్నాను బ్రదర్. ఒకరికి కష్టం వస్తే అరక్షణమైనా ఆలోచిస్తానేమో కానీ ఆర్య దగ్గర కూరగాయలు కొనడానికి మాత్రం నేను ఆలోచించను. ఇలా ఎన్నో అద్భుతంగా ఉంది. అమ్మ ఒక్కసారి ఆర్య, ఒక్కసారి మామయ్య అనమ్మ. సూపర్ అన్న. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారు. అయ్యో ఏంటమ్మా ఆర్య, మామూలుగా లేదమ్మా. మేము వచ్చాము, సంక్రాంతికి వస్తున్నాం. మేమందరం ఆర్య దగ్గరికి కూరగాయలు కొనడానికి వస్తున్నాం. ఎనీ సెంటర్ ఏదైనా కానీ సింగిల్ హ్యాండ్ ఆర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నిజంగా నాకు ఆ స్కిట్ నేను చూడకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళా నేను నవ్వుకోవడానికి, నేను అవాక్ అవ్వడానికి. సూపర్ అన్న. ఇప్పుడు నాకు ఒక్క వాయిస్ కావాలి, ఆ వాయిస్ తర్వాత చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నాగార్జున గారు వాయిస్ ఏదో ఒక డైలాగ్తో స్టార్ట్ చేయండి. నేను తప్పకుండా. నాగార్జున గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కినే నాగేశ్వరరావు గారి బిడ్డగా పుట్టడం, ఆ తర్వాత ఆయన ఆశీస్సులతో చూడండి ఇప్పుడు దాకా కుబేరే సినిమా ఎంత అద్భుతంగా హిట్ అయిందో మీ అందరూ తెలుసు. ఇలానే ప్రజాదరణతో, ప్రజల ఆశీర్వాదంతో నేను, మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, నేను మీ నాగార్జున. ఏమంటావు, లేచిపోతానన్నావు, ఇప్పుడేమో కుర్రమ్మరు అంటున్నావు. ఏ సూపర్. ఎందుకు అడిగానంటే బిగ్ బాస్ 9 రాకపోతుంది, ప్రోమో కూడా వచ్చింది. ఈ రోజుతోనే లాస్ట్ డేట్ కామన్ పీపుల్కి అంటున్నారు. ఒకవేళ బిగ్ బాస్లో అవకాశం వస్తే మీరు వెళ్తారా?
తప్పకుండా బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. కాకపోతే అక్కడ బిగ్ బాస్ పెట్టే టాస్కులు, అక్కడ జరిగే రకరకాల స్కిట్లు, ఇంకా ఏమంటారు ఆ ఏడుపులు, నవ్వులు వాటన్నిటిని అధిగమించుకొని ఇంకా ఎన్ని రోజులు ఉంటానో, ప్రేక్షకులు ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు, కానీ అవకాశం వస్తే వెళ్తాను. ఇంకా మీరు బిగ్ బాస్ అన్నారు కాబట్టి బిగ్ బాస్ వాయిస్ చేస్తాను నేను. నాగార్జున, బిగ్ బాస్ 9 ఎంతో అద్భుతంగా, అంగరంగ వైభవంగా మొదలవుతుంది. ఈ బిగ్ బాస్ మీరు దగ్గరుండి జాగ్రత్తగా నడిపిస్తానని మీరు మాటివ్వండి. అలానే బిగ్ బాస్. ఓకే. సమయం 6:30 ఈ హౌస్లో ఏమన్నా జరగవచ్చు. సూపర్ అన్న. నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావనుకో, ఆయన సెలవు పెట్టినా ఆయన వాయిస్ వెనక నువ్వు చెప్పొచ్చు. ఒకవేళ నాగార్జున గారు రాకపోయినా ఏదైనా వాయిస్ ఓవర్లో ప్లే చేయాలంటే అది కూడా నువ్వే అవ్వచ్చు. మేబీ అవకాశం వస్తే తప్పకుండా. 8 సీజన్లు ఇది ఓటీటీ. ఈ సీజన్లు అన్నీ ఎలా మిస్ అయ్యారు మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా తానా ఇలాంటి సభలకు కూడా వెళ్ళి చేస్తారు. ఎందుకు మిస్ అయ్యారు అంటారు అసలు? అంటే అప్రోచ్ మీరు తెలీదా, లేకపోతే వాళ్ళకి మీ అడ్రస్ కనుక్కోవడానికి ఏమన్నా ఇదిగా అయిందా? తెలియదు, ఎందుకంటే అవకాశం అనేది అటువైపు నుండి వస్తేనే సంతోషంగా ఉంటుంది. మనం అప్రోచ్ అయితే కూడా మనం అందరికీ తెలియాలని లేదు. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. ఐ థింక్ మీ ద్వారా బిగ్ బాస్ 10కి నేను వెళ్తానేమో. 9కే ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి వెళ్ళే అవకాశం. ఎందుకంటే నాకు తెలిసి మినిమం 110 రోజులు ఉంటుంది. ప్రతిరోజు ఒక వాయిస్ పెట్టుకుని, అది కూడా అది చాలా మంచి కాన్సెప్ట్ కదా ఇది. ఒక రోజు ఒక వాయిస్ అనుకుని ఇంకా ఆ రోజంతా అదే వాయిస్తో ఉండి బిగ్ బాస్ ఫైనల్ వరకు రావచ్చు. బాగుంది నీ కాన్సెప్ట్ ఏదో, నిజంగా కదా బాగుంది. నాకు కూడా రోజుకు ఒక వాయిస్తో బిగ్ బాస్ కూడా టాస్క్ వచ్చాము. రాజు, ఈరోజు నువ్వు బాలకృష్ణ గారి వాయిస్లోనే అందరితో మాట్లాడాలా అంటే ఆ రోజంతా బాలకృష్ణ గారి లాగా. సూపర్ ఉందన్న ఇది. నాకు నిజంగానే ఇది కంపల్సరీ మా ప్రేక్షకులు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా బిగ్ బాస్లో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్ అన్న? బిగ్ బాస్లోనా అంటే ఇప్పుడు టాస్క్లు ఉంటాయి, నామినేషన్ ఉంటుంది, నాగార్జున గారు సాటర్డే వచ్చి తిట్టేది ఉంటుంది, ఆదివారం ఆటలు ఉంటాయి. మీకు ఏది బాగా ఇంట్రెస్ట్? ఇంకా బిగ్ బాస్లో ప్రతి టాస్క్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది కాబట్టి అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే నామినేషన్ అప్పుడు ఎవరు మన వాళ్ళు, లేకపోతే నామినేషన్ అప్పుడే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా, తర్వాత వాళ్ళ వే ఆఫ్ మనతో ఎలా ఉండేది అనేది రకరకాల కోణాలు ఒక రూమ్లోనే తెలిసిపోతాయి ఒక్కొక్కరి గురించి. ఎందుకంటే చుట్టూ ఎవరు ఉండరు, ఉన్న ఆ సభ్యుల వరకే కాబట్టి మొత్తం ఒక్కసారి బిగ్ బాస్ని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు తర్వాత. నిజంగా నాకు ఈగర్లీ వెయిటింగ్. అంటే మీరు వెళ్తే నేను చూడాలని ఉంది. అది నా బయట ద్వారా వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు. తప్పకుండా వెళ్తే మాత్రం నాగార్జున గారి ముందు స్టేజ్ మీద మా ఆదిత్య ఒక బయట తీసుకున్నారు, నన్ను పిలిచారు, రచ్చరంబోలా చేస్తా బిగ్ బాస్లో నా వాయిస్లతో, నా ఆటలతో అని చెప్పేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న ఇప్పుడు ఈ స్కిట్కి ఏమైనా రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే మీరు ఎలాగా అందరికీ ఫ్రీగా చేస్తా అట్లా? అదేం లేదు, మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ప్రతిసారి నాకు మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. హ్యాపీ. రెమ్యునరేషన్ ఇచ్చే మా ఫ్రీ చేయలేదా? ఓకే. జీలో ఉండదు ఫ్రీ. ఇట్స్ ట్రూ. యా. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? రాబోయే రోజుల్లో నేను మిమిక్రీలు ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాను, కొత్త కొత్త వే ఆఫ్ ప్రజెంటేషను. అలానే ఒక ర్యాప్ సాంగ్ తో ముందుకు వెళ్దాను. అంటే ర్యాప్ సాంగ్ ఏంటంటే మన సెలబ్రిటీస్ అందరూ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ వాయిస్లో ర్యాప్ పాడితే ఎలా ఉంటుంది. చాలా కొత్త ప్రయోగం అన్న. ఎప్పుడు రిలీజ్? మ్యూజిక్ నడుస్తుంది, ఇంకా మ్యూజిక్ లిరిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఏ హీరోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో స్టార్ట్ చేయాలా, ఎలా ఎండ్ చేయాలా అనేది ఇంకా పర్టికులర్గా కొంతమంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. కొంతమంది కమెడియన్స్, కొంతమంది హీరోస్, కొంతమంది విలన్స్, వాళ్ళ గురించి వాళ్ళు ర్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది జరుగుతుంది వర్క్. ఆల్ ది బెస్ట్ అన్న. ఎందుకంటే నా దగ్గర మనీ లేదు, కానీ ఉంటే అంటే ఒక వజ్రం ఉంది, దాన్ని వాడుకోవడం తెలియాలి ఎవరికైనా. మీ అభిమానం, థ్యాంక్ యూ నన్ను వజ్రం అన్నందుకు. నేను వజ్రాన్ని కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాడిని. ఇంకా నేను ఇంకా సానబట్టి నాలో ఉన్నది బయటికి తీయాలి. జస్ట్ ఐఎమ్ లెర్నర్. కాకపోతే మీరు ఎంతో అభిమానంగా నన్ను వజ్రం అన్నారు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. ఒక వాయిస్లో చెప్పొచ్చు కదా? ఏం చెప్పాలి, ఎలా చెప్పాలియా? ఇంతమంది ప్రేక్షకులు నా మిమిక్రీని వింటూ నన్ను ఎంతగా అభిమానిస్తుంటే
నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలనుంది. నేనెవరో తెలీదు, వాళ్ళ ఇంటి వాడిని కాదు, వాళ్ళ అన్నను కాదు, తమ్ముడిని కాదు, వాళ్ళ బిడ్డను కానీ ఇమిటేషన్ రాజు మిమిక్రీ చేస్తే చాలా బాగా చేస్తాడని మీ గుండెల్లో పెట్టుకుంటున్న మీకు సదా 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 నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఇమిటేషన్ రాజు. సూపర్ అన్న. అన్న నాకు అంటే ఇప్పుడు చాలామంది టపా ఇలా సెకండ్స్కి ఇది చేస్తా అంటారు కదా. నాకు కూడా అది మీ దగ్గర నుంచి ర్యాపిడ్ ఫైర్ లాగా అంటే నేను అడగనా, లేకపోతే మీరే టక్ 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 అని ఏదైనా ఒక డైలాగ్ని ఒక 4-5 వాయిస్లతో చేద్దాం. తప్పకుండా. ముందుగా రావు గోపాలరావు గారిది ఒక వాయిస్ డైలాగ్ చెప్తూ ఉంటాను. అది కొంతమంది హీరోలు అందరూ కమెడియన్స్ చెప్తే ఎలా ఉంటుంది. మామూలుగా రావు గోపాలరావు గారు చెప్పే డైలాగు నాకు బాగా పేరు తెచ్చింది. నేనే అక్కడక్కడక్కడ కొన్ని పాయింట్స్ తీసుకొని నేనే రాసుకున్నాను అనమాట. అది ఎలా ఉంది. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదనమోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ పిలక వేమరావు శాస్త్రినేన ఈ రావు గోపాలను అపసించున్నది. ఆరోహణ అవరోహణ పరముల సరళీదంతర ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాద శాస్త్రీయ లవిత జానపదాల ధాతుమాతుల దండి గముకముల రమ్యతాళముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల ఆలాపనల యువగాయకుడు అంటే ఎవరు అనుకున్నారు? నేను సోతంటే ఒక సామెత గుర్తొస్తుందండి. గుడికి వెళ్దాం సీర కట్టుకొని గుండూరావు వచ్చి అడిగితే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసే అన్నట్టు. ఇది చాలా మడిసన్న తర్వాత కాసింత కళాపోసలు ఉండాలా. తిని తొంగుంటే మడిసికి గుడికి తేడా ఉంటుంది. ఏటంటావు? ఏంటంటాను? ఇంత మంచి వాయిస్ చెప్పిన తర్వాత సలాం అంటాను. సూపర్ అన్న. నాకు నేను ఏదేదో అడుగుదామని వచ్చా, అవన్నీ చూసాక నాకే ఎమోషన్ అవుతున్నా అనమాట. సూపర్ అన్న. ఇప్పుడు అంటే మీకు ఎవరైనా మీ వాయిస్లు చేసినప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ సినీ హీరోల దగ్గర నుంచి కానీ బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చిందన్న? నాకు శ్రీహరి గారి దగ్గర నుండి వచ్చింది, స్వర్గీయ శ్రీహరి గారు. అలానే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అమెరికాలో కలిసి ఇదివరకు నేను శైలజ అనే పాట ఒక 10-30 మంది పాడితే ఎలా ఉంటుందని చేస్తే అమెరికాలో కలిసి రాజు ఎరగదీసేవ రాజు అని చెప్పటం. అలానే ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు, అలానే ఎంతో అద్భుతమైన సాంగ్స్ రాస్తున్న కాసర్ల శ్యామన్న, కొండవలస గారు, గుండు హనుమంతరావు గారు అయితే నా గురించి ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకొని కూడా చెప్పారు. ఇన్ని సంవత్సరాలు నన్ను ఎవరు ఇమిటేట్ చేయలేదు అంటే నా వాయిస్ ఇమిటేట్ చేయడానికి అంత దూరంగా ఉంటుందేమో అనుకున్న సమయంలో మాతో పాటు మిమిక్రీ చేయడానికి వస్తాడు. ఆడి పేరు ఇమిటేషన్ రాజు. నా వాయిస్ చేయటం మొదలుపెట్టాడు. పర్ఫెక్ట్ అని. అలానే బ్రహ్మానందం గారు, ఇలా ఎంతోమంది. అలానే మీ కింద చెప్పినట్టు ఆ పెద్ద డైలాగ్ కొంతమంది ఆర్టిస్టులు చెప్తే ఎలా ఉంటుంది అనేది చెప్తాను. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల ఈ చిరంజీవిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నా? ఆరోహణ అవరోహణ పరముల సరళి జంట ధాతు స్వరముల అలంకార పరిహార గీత గణగీతముల కవి జాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్లానాద శాస్త్రీయ లవిత జానపదాల ఆ ధాతుమాతల దండి కమకముల రమ్యతలముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల లప్పల యువగాయకుడు ఎవరుంటాడు? అబ్బా ఒరే ఎవరంటారేంటమ్మా, కోట్రేస్తే నేనేనమ్మ హీరో. ఏమంటారు? అమ్మా థ్యాంక్ యూ, మై నేమ్ ఈజ్ ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా ఎంఎస్ నారాయణ ప్లీజ్ అండి. సూపర్ అదరగొట్టేసారన్న. అన్న ఇప్పుడు వరకు అన్నీ చూసాము. నాకు ఎందుకో పాట ద్వారా ఒక మిమిక్రీ వాయిస్తో ఒక పాట ద్వారా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఒక్కసారి ట్రై చేద్దామా? తప్పకుండా. జామురాత్రి జాబిలమ్మ, జామురాత్రి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కల వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగువేళ. ఈ పాట మన మనోగారు పాడితే ఎలా ఉంటుంది? మనోగారు రజనీకాంత్ గారికి అద్భుతంగా డబ్బింగ్ చెప్తారు. అయ్యా వనక్కం, ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు, ఉంటానయ్యా అని మనోగారి డబ్బింగ్ స్టైల్. పాట పాడితే ఎలా ఉంటుంది? జామురాతిరి జాబిలమ్మ
జౌల పాడనా ఎలా జోరుగాలిలో జాజికమ్మ జారనీయకే కలా మనోహర్ స్టైల్. అలానే మన జేపీ గారు జామురాతిరి జాబిలమ్మ జోల పాడన ఇలా చూరుగాలిలు ఏంది రాబాయి రాచా కొండవలస గారు జాజికమ్మ అజారనీయకే కల వాయారేవా ఏటేది నేను ఒప్పుకో నీకాకైతే నాకే ఓకే ఏమండి అంబరీష్ పురి గారు జామురాతిరి జాబిలమ్మ జలపాడనా ఇలా మెరణం ముగంబో కుషువా. ఏమిటోనయ్యా ఏముండ జామురాతిరి జాబిలమ్మ ఎత్తుకన్నా వాళ్ళ కదా ఏమంటారయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లో నేను ఒక్కడే చెప్తా ఉన్నా. అరే జాబురాతిరి జాబిలమ్మ జోలపాడని ఇలా అంటే మరి జోలపాడకి ఏం చెప్తారు భయ్య? ఉంటారా ఇంకేముంటా ఉండదు భయ్. సూపర్ అదరగొట్టేశారన్న. ఆల్ ది బెస్ట్. కెరీర్లో ఇంకా ఎత్తుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. బిగ్ బాస్ 9లో చూడాలి మిమ్మల్ని. తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ అన్న. బాయ్ అన్న. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. హై డార్లింగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.